ప్రభుత్వ పరిపాలన తీరు ఎంత దారుణంగా ఉందంటే, ప్రజలకు ఒక సమస్య వస్తే అధికార యంత్రాంగం ఆ సమస్యను తీర్చాల్సింది పోయి ఇంకా పెద్ద సమస్యల్ని క్రియేట్ చేస్తున్నారు. ఒక అసమర్థ ప్రజాప్రతినిధి ఎన్నుకోబడితే ఒక నియోజకవర్గానికి మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజల నెత్తిన కూర్చొని స్వారీ చేస్తారన్నటువంటి నిజాన్ని కళ్ళకు కట్టినట్టుగా తిరుపతి నగరం ఇప్పుడు చూస్తోంది. 680 కోట్ల రూపాయల ఖర్చుతో మున్సిపల్ కార్పొరేషన్, టీటీడీ సంయుక్తంగా తిరుమలకు వచ్చేటటువంటి యాత్రికులకు, అలానే తిరుపతిలో ఉండేటటువంటి స్థానికులకు ఉపయోగపడేందుకు శ్రీనివాస సేతు ఉరఫ్ గరుడవారధిని నిర్మిస్తే ప్రమాదాలు జరుగుతున్నాయన్నటువంటి కారణంతో ద్విచక్ర వాహనాలను పూర్తిగా ఫ్లైఓవర్ పైకి తిరగడాన్ని నిషేధించారు. దుర్ఘటనలు జరిగాయి, ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదాలకు మనమందరం కూడా చింతిస్తున్నాం. ఈ ఏడాదిన్నర కాలంలో 10 ప్రమాదాలు జరిగితే ప్రమాదాలను నివారించడం కోసం అధికంగా పోలీసు మెన్ను కేటాయించడం చేయకపోగా నగరంలో 80% మంది ద్విచక్ర వాహనదారులు వాడేటటువంటి ఫ్లైఓవర్ పైన నిషేధం విధించడం ఎంత పనికిమాలిన నిర్ణయమో ఒక్కసారి ఆలోచించండి. పెద్ద ఎత్తున నగరంలో ఒక చర్చ జరుగుతోంది. గరుడవారధి ఉన్నటువంటి మార్గం మొత్తం మీద దాదాపుగా 6 చోట్ల విపరీతమైనటువంటి ట్రాఫిక్ పాయింట్స్ ఉంటున్నాయి. ఒకటి మార్కెట్ యార్డ్, మ్యాంగో మార్కెట్ యార్డ్ దగ్గర, లక్ష్మీపురం సర్కిల్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, కొర్లగుంట జంక్షన్ దగ్గర, లీలామహల్ జంక్షన్ దగ్గర, ఇలా 5-6 ప్రాంతాల్లో ఆ రద్దీని దాటి గమ్యానికి సులువుగా చేరుకునే ఒకే ఒక మార్గం శ్రీనివాస సేతు మార్గం. దాన్ని స్థానికులకు అందుబాటులోకి తీసుకురాకుండా ఉంటే స్థానికేతరుడైనటువంటి శాసనసభ్యుడు చోద్యం చూస్తూ నిలబడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మేమంతా తిరుపతి నగరాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా 21 మాస్టర్ ప్లాన్ రోడ్లను, 10 స్లిప్ వేలను, 8 ఫ్రీ లెఫ్ట్లను అందుబాటులోకి తీసుకొస్తే ఈ 3 ఏళ్ళు ఊహకందని విధంగా పెరిగిపోయినటువంటి ట్రాఫిక్ కారణంగా అవి కూడా చాలని పరిస్థితి ఏర్పడింది. ఆయనేమో ఈ ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్నటువంటి, జిల్లా యంత్రాంగం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఇప్పటి వరకు నోరు మెదపలేదు. పెద్ద ఎత్తున చోదకులందరూ కూడా దీన్ని తిరుపతి నగరంలో నిరసిస్తున్నారు. ఒక పక్క శ్రీనివాస సేతు సంఘటన అలా ఉంటే, కొత్తగా వేసినటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఇప్పటికి 3 సంవత్సరాల పైగా ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం పూర్తయింది. వాటి మెయింటెనెన్స్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు సామవాయి రోడ్లో నిలబడి ఉన్నాం. ఏప్రిల్ 5, 2023వ సంవత్సరంలో ఈ మార్గాన్ని తిరుపతి ప్రజలకు అందించడం జరిగింది మా హయాంలో. ఓ పెద్ద గుంత పడిపోయి ఈ గుంతలో వాహన చోదకులు పడి గాయాలు పాలైనటువంటి ఘటన జరిగినా వీళ్లకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. అందుకే ఈ గుంతలో, అయ్యా ఇక్కడ ఒక పెద్ద గుంత ఉంది, దీన్ని మీరు చూడగలరు అని ఓ చెట్టుని మేమందరం కూడా నాటి నిరసన తెలియజేస్తున్నాం. ఈ చర్యతోనన్నా
పాలకులు యంత్రాంగం కనువిప్పు కలిగి వాళ్లకు ఈ గుంతల్ని పూడుస్తారని ఆశిస్తూ మరోమారు ఈ గరుడవారధి ఫ్లైఓవర్ పైన 2 వీలర్లని నిషేధించినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఒక 2-3 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అక్కడ ప్రజలందరినీ కూడా కలుపుకొని పోయి ధర్నా కార్యక్రమాన్ని చేపడుతుందన్నటువంటి హెచ్చరికను నేను మీ ద్వారా వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను.